చైనా వాళ్ళు కే వీసాని లాంచ్ చేశారు. అయితే స్ట్రాటజిక్ టైమింగ్ ఏంటంటే యూఎస్ వాళ్ళు H1B మీద $100,000 వన్ టైమ్ ఫీజ్ కట్టాలి అంటున్నారు కదా కొత్తగా వచ్చే వాళ్ళ మీద. అయితే అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం అని చెప్పి హైలీ ప్రొఫెషనల్ టాలెంటెడ్ పీపుల్ కోసం అండ్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఈ కే వీసా చైనీస్ కే వీసాని October 1st లాంచ్ చేయనున్నారు. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ యూఎస్కి వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో దట్ చైనా అనేది ఇన్నోవేషన్కి హబ్ కింద మారాలి ఇన్ అ లాంగ్ రన్ అనేది వీళ్ళ ప్లాన్. సో యూఎస్కి ధీటుగా తయారవ్వాలి అనే ప్లాన్తో చైనా వాళ్ళు ఈ కే వీసా అనే దాన్ని చేస్తున్నారు. సో దట్ ఇక్కడ ఎంప్లాయర్ అనేవాడు వీసాని స్పాన్సర్ చేయనవసరం లేదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ కింద మారనుంది లైక్ స్టూడెంట్స్కి ప్రొఫెషనల్స్కి వీళ్ళందరికీ. సో దట్ లాంగ్ టర్మ్ స్టేస్ కానీ షార్ట్ టర్మ్ స్టేస్ కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ